ఒక్కొక్క జిల్లా మా టీంని కలుస్తూ వచ్చాము. ఎలా ఉన్నారండి మన జిల్లా వాళ్ళు? ఈసారి తెలంగాణ నుంచి కూడా అద్భుతంగా వచ్చారు. మరి నేను లాస్ట్ ఇయర్ కడతాల్ ధ్యాన మహాయాగానికి సంబంధించి రిసిప్ట్ బుక్స్ ఇవ్వడానికి శ్రీను గారు నేను ఈ జిల్లాలంతా తిరుగుతున్నప్పుడు మన తటవర్తి రాఘవరావు గారు అన్నారు. ఏమన్నారంటే అక్కడ బుక్స్ కడతాల్ మహేశ్వర మహా పిరమిడ్కి సంబంధించి బుక్స్ ఇక్కడ అందరు పంచుతున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. సూపర్, చాలా బాగుంది. మనకి ఇక్కడ ఒక మహాక్షేత్రం ఉంది, ఉగాది సంబరాలు ఉన్నాయి. మరి ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఇక్కడ అంతా ఇన్విటేషన్ ఇవ్వాలి. మరి నువ్వు నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అంటున్నావు కదా, మరి తెలంగాణ మొత్తం ఇన్వైట్ చేయాలి అని ఆ రోజు అన్నప్పుడు నేను మనసులో పెట్టుకున్నాను. అప్పుడే అనుకున్నాను, ఈ క్షేత్రాన్ని, ఈ క్షేత్ర విశిష్టతని అందరూ ఓన్ చేసుకునేట్లు, ఇది నాది అనుకునేట్లు అందరికి దగ్గర తీసుకెళ్లాలని థాట్ చేశాను. ఆ సంకల్పంలో భాగమేమో కానీ మన మేనేజింగ్ ట్రస్టీ మన సూరారెడ్డి గారు ఇక్కడ లాస్ట్ మంత్ 7th, 8th, 9th 3 days ఇక్కడ ఉండి అందరు ఇంటర్వ్యూస్ తీసుకోమని చెప్పారు. అందరూ తీసుకున్న తర్వాత అనుకున్నాను, ఆయన అడిగారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ముందుకు తీసుకెళ్లాలని అని అనడంతో 19th ఇక్కడ మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ కమిట్ అయ్యాం. ఈ పిరమిడ్ని, ఈ క్షేత్రాన్ని మన తెలుగు వాళ్ళు, పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునేట్లు అందరి దగ్గర తీసుకెళ్లాలన్న థాట్లో మరి లాస్ట్ మంత్ 25వ తేదీ నుండి ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రతి జిల్లాలో కాంటాక్ట్ అయ్యి ప్రతి జిల్లాకి ఈసారి తెలంగాణలో ఒక 15 జిల్లాలకి ఇన్విటేషన్స్ వెళ్ళాయి. అట్ ది సేమ్ టైం ఏపీలో మనము స్టార్ట్ చేసింది ఈ February 28th, 26th నుంచి. దాంట్లో భాగంగా రాయలసీమ మరి మన ఉభయ గోదావరి జిల్లా కాకుండా మిగతా అన్ని జిల్లాలకి ప్రతినిధులను పంపించి అక్కడ ప్రతి జిల్లాలో ఒక 4 days ఆ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి ఇన్విటేషన్ అందేట్లు చేశాం ఫిజికల్ గా. అట్ ది సేమ్ టైం ఒక 25,000 మందికి పర్సనల్ గా కాల్స్ చేయించాము. అట్ ది సేమ్ టైం 1,00,000 మందికి వాయిస్ కాల్స్ వెళ్ళాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఆఖరికి ఎలా ఉందండి పరిస్థితి? 8th, 10th మరీ ఎక్కువ ప్రచారం అయిపోయింది. మళ్ళీ ఎక్కువ మంది వస్తే లోడ్ అయిపోతుందని 10th ప్రచారం స్టాప్ చేయాల్సిన రేంజ్కి వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ ప్రచారం ఎలా ఉంటుందంటే దీనికి డబుల్ ది అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతటి అద్భుతంగా అయిన అవకాశం నాకు ఇచ్చిన సూరారెడ్డి గారికి, ఆ టీంకి, అలాగే మా మిత్రులు శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ ఉగాది యజ్ఞం ఇంత అద్భుతమైన సక్సెస్ అవడానికి మన వల్లూరు శివ గారు కూడా ఒకానొక ముఖ్యమైన భాగం అండి. మరి ఎంతో కోఆర్డినేట్ చేసి జూమ్ సెషన్స్లో కానీ, ఫోన్ కాల్స్లో కానీ, మరి ఇప్పుడు ఈ 5 రోజుల్లోనూ జిల్లా మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించడంలో కానీ మరి ఆయన విశేషమైన సేవలు అందించారు. ఇందుకు ఒకసారి ఆయనకి మనం ఘనంగా సన్మానం చేసుకుందాం. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం జరిగినప్పుడు మేమందరూ మరి హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా కలిసి జిల్లా అన్నీ కూడా కోఆర్డినేట్ చేసి అందరినీ కలిసి జూమ్ మీటింగ్ పెట్టేవారండి. జూమ్ మీటింగ్ పెడితే వాళ్ళందరినీ జిల్లా మొత్తం ఏపీ, తెలంగాణ 2 జిల్లాలను కూడా తీసుకుని వాళ్ళు చేస్తే అలాగే చేయాలని చెప్పేసి మన వశిష్ఠ గౌతమి కూడా 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు కలిసి చేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అదే ప్రకారంగా ఈ రోజు మరి ఇంత మనకు అద్భుతంగా మన ఈ జ్ఞాన యజ్ఞం 6 సక్సెస్ అవడానికి మరి అన్ని జిల్లాల నుంచి మనకు రావడానికి ఎంతో వర్క్ చేసిన శివగారికి మరి ఈ వేదిక ద్వారా వశిష్ఠ గౌతమి మా ట్రస్ట్ తరపున మరి మీకు ఘనమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే చాలా వర్క్ చేశారు, మాకు తెలుసు. మీరు ఇంట్లో ఉండి మరి నైట్ రాత్రి 10ంటికి జూమ్ మీటింగ్ అని చెప్పేసి మేము ఏదో వర్క్లో ఉండిపోతే ఆయన తట్లేపి ఆయన వర్క్గా వశిష్ఠ గౌతమి వర్క్ చాలా హార్డ్ వర్క్ చేశారండి. మరొక్కసారి గట్టిగా అందరూ ధన్యవాదాలు చెప్పుకుందామండి శివగారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ మీ సేవలు ఇంకా విస్తృతంగా ముందుగా అడ్వాన్స్గా అందించాలని మేము మా టీం తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.